కూడా న్యాయవాదిని అతి స్వల్పకాలం ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. నాకు బాగా గుర్తు ఏంటంటే ఆ రోజుల్లో నేను మొదటిగా రాజకీయాల్లో ప్రవేశించాలనుకున్నప్పుడు నాకు పదవి కావాలని తిరుగుతూ ఉండేవాడిని. నేరుగా వర్ధంబాబు గారు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు కాబట్టి ఈ జాయింట్ సెక్రటరీనో జనరల్ సెక్రటరీనో ఇవ్వండి, నేను న్యాయవాదిని కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాను, వీళ్ళలో నేను పలుమార్లు తిరిగితే ఇప్పుడు మాకు సింగం బసప్పన్న గారు ఉండేవారు, జిల్లాలో హనుమయ్య గారు వారు, నాకు ఆయన వ్యతిరేకం అవడం వల్ల నువ్వు బసప్పన్న గారిని చెప్పించుకొని నేను వేస్తా అన్నాడు. బసప్పన్న గారు వెళ్ళను, ఆయన వేయలేదు. ఏ పదవి గారు స్టేట్మెంట్స్ ఇవ్వడానికంటే దుర్గా హనుమాన్ గారు మన చిలకూరు కోటలో అడ్వకేట్, ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ప్రకటించున్నారు, కాంగ్రెస్ లో వేరే ఉంటుంది కదా. ఆయన దగ్గర కూడా స్కూటర్ తీసుకెళ్ళి ఆయన లెటర్ ప్యాడ్ తయారు చేసి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా యువ న్యాయవాది అంబటి నియామకం అని ఆర్డర్ తీసుకొచ్చి అన్ని పేపర్లకు ఇచ్చి పొద్దున్నే చిన్న చిన్నగా పడితే అది చూసి ఆనందపడి రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తిని నేను. అదృష్టం కలిసి వచ్చింది. న్యాయవాదిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలని ఆ రోజుల్లో మరి వంగవీటి మూలకంగా మరణం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు గారు గ్రూప్గా నన్ను భావించి సింగం బసప్పన్న గారి వ్యతిరేకంగా నాకు టికెట్ ఇచ్చారు, ఆయన ఎంపీ ఇచ్చారు, గెలిచాము, శాసనసభకు వెళ్ళాం. సరే ఈ మధ్యలో వెళ్ళిపోతున్నాను తెలుస్తున్నాను, వేరే అంశాలు. అప్పటి నుంచి నేను మళ్ళా కోర్టు వేసుకునే అవకాశం కానీ కోర్టుకు వెళ్ళవలసిన అవకాశం కానీ నాకు రాలా. కాబట్టి నాకు గుర్తు లేని ప్రస్తుతం చేయకపోయినా నాకు న్యాయవాదులతో కలిసి మాట్లాడుకోవడం చాలా సరదాగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడాలంటే చాలా విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి సబ్జెక్ట్. రాజకీయాల్లో న్యాయవాదుల పాత్ర ఎక్కడ దగ్గర వెళ్ళాలి, ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర ఎక్కడ దగ్గర వెళ్ళాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయవాదుల పాత్ర, అది మన ప్రస్తుతమైనటువంటి సబ్జెక్ట్ అని అనుకున్నాం. ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి రాజకీయాల్లో న్యాయవాదుల పాత్ర అంటే మనం ముందుకు వెళ్తే స్వతంత్ర పోరాటంలో న్యాయవాదుల పాత్ర అంటే ఒకసారి చూస్తే ఎంత అద్భుతమైన పాత్ర పోషించారో. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం న్యాయవాదులుగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఈవెన్ మహాత్మా గాంధీ కానీ, వీళ్ళందరూ కూడా న్యాయవాదులుగానే ఉండి భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు. న్యాయవాదులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకుంటుందంటే జనం మధ్యలోనే ఎక్కువ ఉంటారు, జనంతో నిత్య సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి న్యాయవాదులు తొలిదశలో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలిదశలో రాజకీయాల్లో అందరూ న్యాయవాదులు వచ్చారు పెద్ద స్థాయిలో. తర్వాత డాక్టర్ల తర్వాత ఇండస్ట్రీస్లో వచ్చారు, పెద్ద ప్రభావం పెరిగిపోయిన తర్వాత. మీరు ఒకసారి చూసినట్లయితే మన రాష్ట్రంలో కూడా ప్రకాశం పంతులు గారు న్యాయవాది, భాను వెంకటరామరెడ్డి గారు న్యాయవాది, బ్రహ్మానంద రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ న్యాయవాదులే. న్యాయవాదులు షార్ట్ కట్ లో రాజకీయాలకు వచ్చేటటువంటి పరిస్థితి ఆ రోజున ఇప్పుడు మారింది అనుకోండి. ఇప్పుడు మారింది, ఎవరు పెద్ద క్యాష్ ఉంటే వాళ్ళ రాజకీయాలకు వస్తారు తప్ప న్యాయవాదులు, డాక్టర్, తర్వాత డాక్టర్ల పాత్ర వచ్చింది. డాక్టర్లు కూడా స్లోగా ప్రవేశించారు. ఇవన్నీ ఏంటంటే న్యాయవాదులు అనేవారు ఆ సెక్రటరీ పీపుల్, సమాజంలో ప్రభావాన్ని చూపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృత్తి న్యాయవాదులు ఎక్కువ మనం చేస్తున్నాం. అలాంటి న్యాయవాదుల పాత్ర గురించి మనం చెప్పాలంటే ఒక చోట చెప్పలేము, నిరంతరం ఉంటుంది పాత్ర. రాజకీయాల పెద్ద పాత్ర వహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు. సరే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి నేను చూస్తున్నా. హైదరాబాద్లో మొదటిగా న్యాయవాదుల మీటింగ్ పెట్టారు ఫస్ట్. అప్పుడు నేను వెళ్ళా, నేను తప్ప ఎవరు లేదు ఆ రోజున. వెరీ స్టార్టింగ్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అక్కడికి వెళ్తున్నారు. దిస్ మోస్ట్ కాంట్రవర్షియస్ సబ్జెక్ట్ ఆ రోజున.
న్యాయవాదులు హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కరెక్ట్, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, క్షమించాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గవం ఎత్తింది న్యాయవాదాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా న్యాయవాదుల సపోర్ట్ ఉంటే ఎవరికైనా ధైర్యం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఏదన్నా ఒక ఊరి మీకు చేస్తే ఏం తెలియదు, ఏదో తీసుకెళ్తారు, లేకపోతే లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు, అపోజిషన్ ఉన్నప్పుడు పాత్ర. అది న్యాయవాదం ఉంటే అది ఆగిపోతారు పోలీసులు కూడా. మీరు చూడండి చాలా సమర్థం, నా ధైర్యం అది. నేను శాసనసభ్యులు కాకముందు న్యాయవాదిగా ఉన్నప్పుడు పోలీసులతో పరిస్థితి ఒకటి సార్లు పెట్టుకున్నా. అప్పుడు వైద్య గారు వచ్చాక పెద్ద ఉపన్యాసం కూడా పెట్టారు. అసైన్మెంట్ ప్రయోజనం ఏం పడేశాను నేను. సో ఉద్యమాన్ని కాదు, ఉద్యమానికి కొట్టుకోండి వేరే బుద్ధిమానాన్ని స్టూడెంట్ ఉన్నప్పుడు నేను రైల్వే వేరే అంశం బుద్ధిమాన్ గారు. నేను ఏమిటంటే న్యాయవాదికి పోలీసులు ఏదైనా చేస్తే ఎదుర్కోగలిగిన శక్తి న్యాయవాదికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకరు మనం చేస్తున్నా, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా న్యాయవాదులకి అక్కడ పరిగణన వేయాల్సిందే. అది పరిస్థితి నేను కళ్ళారా చూసినటువంటి సందర్భాలను కూడా మనం చేస్తున్నా. ధైర్యంగా ఎవరైతే న్యాయ వ్యవస్థలో పోరాడగలుగుతారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మర్షల్ కోర్సులో సరే మీకు హైకోర్టు సుప్రీంకోర్టు అంటే అదొక పెద్ద వ్యవహారం అనుకోండి, దాని సంగతి నేను మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి న్యాయవాదుల పాత్ర గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కొన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఇవాళ మన మనోహర్ గారు చాలా వివరంగా చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చాలా సహజమైనటువంటి ఇబ్బందులు. ఏ ఇబ్బందులు అంటే నేను పార్టీ కోసం పోరాడాను, నేను పార్టీ కోసం పనిచేశాను, నాకు న్యాయం జరగలేదే అనేటువంటి భావన చాలా మందికి ఉంటుంది. ఉండటం సహజమైనటువంటి అంశం. ఒక్కసారి న్యాయం జరగదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొందరికి న్యాయం జరుగుతుంది, కొందరికి న్యాయం జరగదు తప్ప అన్యాయం జరగదు. ముఖ్యంగా నేను మనం చేస్తున్న రీజనల్ ఫేవర్స్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పరిశీలిస్తున్నటువంటి ఒక రాజకీయ పక్షం ఇది, ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో అందరికీ అవకాశాలు రావాలంటే రావు, అంత వేకెన్సీస్ ఉండవు. 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటే 10 మందికి వస్తుంది, 90 మందికి అన్యాయం జరిగిందా కాదు. వెయిట్ చేస్తే ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం వస్తుందనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఎమ్మెల్యే అయిపోయాను, నాకు మంత్రి రాలేదు అని నేను అనుకుంటే సాధ్యపడుతుందా? అందరికీ ఇస్తారా? వెయిట్ చేస్తే కదా మళ్ళీ నాకు వచ్చింది. ఉదాహరణ నన్నే చూసుకోండి. నేను మొట్టమొదటి గెలిచాను సత్తెనపల్లిలో, మినిస్టర్ కాలేకపోయాను. నాకు అన్యాయం జరిగిందని అంటే పార్టీకి ఎంత ప్రమాదం. ఓర్పుగా ఉంటే సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడితో రిజిస్టర్ చేస్తారు. అలా మీరు కూడా ఆ మైండ్ సెట్ తో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని అనుభవంతో చెప్తున్నటువంటి అంశం మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, విశ్వాసం పొందండి, న్యాయం మీకు జరగకపోతే నన్ను అడగండి. పార్టీలో నేనున్నావా మరొకరున్నారు. ఈ పార్టీలో విశ్వాసంగా నేను పనిచేస్తాను అని నిలబడడం కాదు, లీడర్ భావించాలి. ఎస్, మా అంబటి రాంబాబు విశ్వాసంగా పనిచేస్తున్నాడనే భావన లీడర్ కలిగినప్పుడు అంబటి రాంబాబు అక్కడుండా కూడా వచ్చి వడ్డిస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముందు వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసాన్ని, పార్టీకి పనిచేయాలనేటువంటి ఒక దృక్పథాన్ని, పార్టీ అంటే నడవాలనేటువంటి ఒక ఆలోచనని, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆచరించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ప్రస్తుత రాజకీయాల్లో మనగలగడు తప్ప అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. న్యాయవాదులు ఒకరు కోర్టు దగ్గర మాట్లాడతారు, బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతారు. కోర్టు సభ గారు మాట్లాడేది ఉంది, నేను వీటికి సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం కల్పించేటువంటి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు
భగవాన్ గారికి మరి బ్రహ్మారెడ్డి గారు వీళ్ళందరూ మాకు చిరకాల మిత్రులు. వెంకటరెడ్డి ఉందా, వెంకటరెడ్డి ఒక మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా లెటర్ వస్తే నువ్వు ఓటు చెప్తా, గుంటూరులో బాబు లెటర్ అని అంటారు, మంత్రి కదా, ఎవరికి ఇస్తున్నా నాకు అర్థం కాదు. ఆయన అప్పటి నుంచి ఉన్నాడో ఇప్పుడు నాకేం తెలియదు, వెంకటరెడ్డిని అడగని, వెంకటరెడ్డి ఎవరికి ఇస్తానని చెప్తా. మన మా ఊరి నుంచి కూడా మా బగ్గి వచ్చి సార్ జిల్లా కోర్టులో ఒక లెటర్ ఇమ్మన్నారు సార్, మీకు ఇవ్వనన్నా. మన వాళ్ళని అడగండి, అసలు జిల్లా కోర్టులో మన ఎవరికి లెటర్ ఇస్తున్నామో తెలియదు కదా, వాళ్ళు మన పార్టీలో వారు ఎందుకు వచ్చిన గొడవ అని ఏదైనా మా నియోజకవర్గం వరకు నేను చూస్తాను తప్ప ప్రతి జిల్లా కోర్టులో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ న్యాయవాదులతో ముఖ్యంగా వెంకటరెడ్డితో సంప్రదించుకోకుండా నేను ఇప్పుడు లెటర్ ఇచ్చి వివాదాలకు తావు కల్పించడానికి కూడా నేను చెప్పాను. అదే పద్ధతిలో నేను నడిచారని కూడా మనవి చేస్తున్నాను. ఏదో నాకు బాగా సంబంధించిన వారి పర్వాలేదు కాదు, ఎవరు పార్టీకి బాగా పనిచేశారు, ఎవరు కోర్టులో పర్ఫామ్ చేయగలరు, బాగా పార్టీకి పనిచేస్తాడు ఒక ఆయన, కోర్టుకి వెళ్ళడు, ఆయన ఏం చెప్తారు, ఇస్తే మేము గమనిద్దాం. బాగా పని చేయాలి, న్యాయవాద వృత్తులు నైపుణ్యం కలిగి ఉండాలి. ఈ రెండు కలిస్తే తప్ప మనం రీచ్ కాలేమనేటువంటి నమ్మకం నాకు. ఆ నమ్మకం ప్రకారం నాకున్న నమ్మకాలతో నేను ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.